హాయ్ టీచర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో ఏపీ టెట్ జూన్ 2026కి సంబంధించినటువంటి కోర్సుల యొక్క వివరాలను మన క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. మన యాప్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు సందేహాలు ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసే ప్రయత్నం కానీ కాల్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 2024-25 సంబంధించినటువంటి ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ కీ, ఇది ఆల్ లాంగ్వేజెస్ కానీ సోషల్ కానీ సైన్స్ కానీ అన్నీ కూడా 2A 2B కానీ 1A 1B కానీ అన్ని క్వశ్చన్ పేపర్స్ని మనం వాట్సాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే వాట్సాప్లో మనకి పోస్ట్ చేయడం జరుగుతుంది. మన క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ క్వాంటమ్ ఇండియా టెట్ అండ్ డిఎస్సి 2026 వాట్సాప్ గ్రూప్ ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాము. దాంట్లో జాయిన్ అయ్యి అంటే మనకి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి ఇంకా ఏదైనా టెట్ అప్డేట్స్ అన్నీ కూడా దాంట్లో, అంటే టెట్ అండ్ డిఎస్సి అప్డేట్స్ కూడా దాంట్లోనే పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ మనకి క్విజ్ అనేది జరుగుతూ ఉంది. దేంట్లో మనకి వాట్సాప్ ఛానల్లో. మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఆటోమేటిక్గా ఛానల్ లింక్ కూడా వస్తుంది. కాబట్టి ఒకసారి అభ్యర్థులు గమనించగలరు. అదేవిధంగా 2026కి సంబంధించి మనకి టెట్లో కొంత డిఫికల్టీ లెవెల్ పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకు అంటే ఇయర్ బై ఇయర్ టెట్ డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది, అదొక ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ సర్వీస్ టీచర్స్ లాస్ట్ టైం చాలా తక్కువ మంది రాశారు. ఎందుకంటే మనకి ఆ సుప్రీంకోర్టు మనకి వాళ్ళకి ఫేవర్గా తీర్పు వస్తుందని అనుకున్నారు. కానీ అక్కడ మనకి రాలేదు. కాబట్టి ఈసారి ఎక్కువ మంది టీచర్స్, అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ రాసే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని పేపర్ డిజైన్ చేస్తారు. కాబట్టి కొంత డిఫికల్టీ లెవెల్ పెరగొచ్చు అనేటటువంటి ఒక గెస్సింగ్ మాత్రమే ఇది. ఓకే, సరే, మరి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఏ కోర్సెస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇక్కడ ఒకటేంటి అంటే మనకి ఇప్పుడున్న టైంలో ఏదైతే మనకి డేటా ఫుల్ ప్లెజ్డ్, ఏ సబ్జెక్ట్ డేటా అయితే పూర్తిగా ఉందో వాటితోటే మన కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్ అయితే లేదండి. మ్యాథమెటిక్స్ కోసం చూసేవాళ్ళు ఒకసారి అభ్యర్థులు గమనించగలరు. అదైతే లేదు. మనం ఏ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామో చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ టెట్ 2026 పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్లో గల మనకి సైన్స్ కంటెంట్, అదేవిధంగా మనకి కామన్ సిలబస్, ఓకే, తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, వీటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ పూర్తిగా ఉన్నాయి. వాటికి సంబంధించి అదేవిధంగా మనకి ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ కంటెంట్ మాత్రమే, మెథడ్స్ కాకుండా. అందుకే మనం ఏమి ఇస్తామో కూడా బ్రాకెట్లో రాస్తున్నాం, ఎన్ని మార్క్స్కి మనం ఇవ్వబోతున్నామో. ఇదంతా కూడా తెలుగు మెథడ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మెథడ్స్ ఉన్నాయి, గ్రామర్ ఉంది, కంటెంట్ ఉంది, సైకాలజీకి సంబంధించినటువంటి డేటా మొత్తం ఉంది. అవి 90 మార్క్స్కి మీకు కవర్ అవుతాయి. 32 మార్క్స్కి బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. వ్యాలిడిటీ వచ్చేసి 3 months ఉంటుందండి. మనకి వాల్యూ వచ్చేసి, ప్రైస్ వచ్చేసి 299 ఉంటుంది. ఓకే, ఇక తర్వాత పేపర్ 2Aలో మరి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి తెలుగు మీడియంలో ఓన్లీ మాకు సైన్స్ మాత్రమే కావాలనుకునే వాళ్ళకి సైన్స్ అందిస్తున్నాం. ఇక్కడ మనకి ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ సేమ్ 60 మార్క్స్ 32 మార్క్స్కి మీరు కవర్ చేసుకోవచ్చు. వ్యాలిడిటీ 3 months ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 249 ఉంటుంది. ఇక్కడ మనకి ఫిజికల్ సైన్సెస్లో గల ఇక్కడ కానీ ఈ కోర్సెస్ కానీ, అదేవిధంగా ఆల్రెడీ మనకి డిఎస్సి కోర్స్ తీసుకున్న వాళ్ళు అభ్యర్థులు మన క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో ఆల్రెడీ మనకి డిఎస్సి 2026 దృష్టిలో పెట్టుకొని తీసుకున్న వాళ్ళకి లైవ్ సెషన్స్ ఉంటాయి ఫిజిక్స్. ఓకేనా? ఎందుకంటే మనకి ఫిజిక్స్ పార్ట్లో ప్రాబ్లమేటిక్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లమేటిక్ ఏరియా అని ఇబ్బంది పడుతూ ఉంటారు. జనరల్గా బయాలజికల్ సైన్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మనకి కెమిస్ట్రీలో కెమికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, అవునా కదా? కానీ ప్రాబ్లమేటిక్ ఏరియా వచ్చేసి మనకి ఫిజిక్స్లో ఎక్కువగా ఉంటుంది. అది మనకి 8th 9th 10th ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఇస్తాడు. కొంచెం డిఫికల్ట్గా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తానంటే, అది కూడా ఇన్ సర్వీస్ టీచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ సెషన్స్లో, అంటే ఈవినింగ్ ఫ్రీగా ఉంటారు కాబట్టి ఈవినింగ్ తీసుకోవడానికి మనం మోస్ట్లీ ముందుకొస్తాం. ఆల్రెడీ డేటా మీకు అప్లోడ్ అయి ఉంది. కానీ కొన్ని ఏరియాస్లో లైవ్ సెషన్స్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. దేనికి సంబంధించి సార్ అంటే 10th క్లాస్లో ఉన్న ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిజం కావచ్చు, ఓకేనా, విద్యుదయస్కాంతత్వాన్ని మనం మాట్లాడుతూ ఉంటాం, విద్యుత్తు. అదేవిధంగా మనకి లైట్ అనే చాప్టర్, కాంతి అనే చాప్టర్కి సంబంధించి, యాంత్రిక శాస్త్రంలో మెకానిక్స్లో ముఖ్యంగా గ్రాఫ్స్, తర్వాత మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ మీద
మనకు అడుగుతూ ఉంటాడు కాబట్టి అలాంటి ఏరియాస్కి మనం లైవ్ సెషన్స్ తీసుకొని కొంత డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంగ్ విత్ ద అడ్జస్టెడ్ డేటా. ఆల్రెడీ మనకి ఉన్నటువంటి డేటాతో పాటుగా వీటిని కొంత లైవ్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఆ ఇంటరాక్టివ్ సెక్షన్ అనేది కొంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది ఫర్ అవర్ ఎగ్జామ్స్ అనమాట. ఓకేనా? ఇది జనరల్గా. ఇంకా మరి టెట్ 1 వాళ్ళకి ఏమీ లేదా సార్ అంటే, టెట్ 1 వాళ్ళకి 2 వాళ్ళకి సంబంధించి ఆల్ టెట్ 1 అండ్ టెట్ 2కి సంబంధించినటువంటి కామన్ సిలబస్ ఏదో మీ అందరికీ తెలుసు. తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ 199కి మనం ఈ కోర్సును అందిస్తున్నాం. వ్యాలిడిటీ వచ్చేసి 3 మంత్స్ ఉంటుంది. ఇది జనరల్‌గా మనం ఇది క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్‌లో మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి టెట్ కోర్సెస్. ఇది కూడా అభ్యర్థుల కోరిక మేరకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కనీసం ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్స్ కావాలని కొంతమంది ఫోన్లు చేసి అడగటం వల్ల మనం ఈ కోర్సెస్‌ని ఇంట్రడ్యూస్ చేసినాం అనమాట. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.